వాడిని జైల్లో వేసి గాంధీని చేయకండి. వాడు ఆ ఊరుదిలి వెళ్ళిపోవాలి. హీరోలా కాదు, అనాథలా. జూనియర్ కళాశాల నిధులను కాజేసి అవినీతికి పాల్పడినందుకు గాను, సుబ్బయ్య పొలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినందుకు గాను, న్యాయం అడటానికి వెళ్లిన పంచాయతీ సభ్యుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద చేయి చేసుకున్నందుకు గాను బాలగంగాధర్ తిలక్ మాస్టారిని ఊరు నుంచి వెలివేయడం జరిగిందహో. ప్రెసిడెంట్ గారు పిలిచారంట. చెప్పుడింది తొందరగా కుట్టివు. ఏరా, ఏంటి నీ కూతురు పెద్ద రౌడీ అనుకుంటుందా? పోలీస్ స్టేషన్ మీద రాళ్ళేసిందంట. అయ్యా అది మా సార్. నోర్ముయ్యా లేకిదానా? పంజుడు అటెండ్ చూస్తున్నావే? ఏంటి? ఆ పంతులు దింపడానికి పోలీసులు వచ్చినట్టున్నారండి. మీరు వెళ్ళండి. సరే. అయ్యా వద్దయ్యా, సాయం చేయకూడదు. ఏంట్రా ఎక్కడికి రా? ఆగరా, ఆగు. వద్దురా సత్తి, ప్రెసిడెంట్ గారు ఆజ్ఞ. వద్దురా, వద్దురా. మీకు అక్షరం నేర్పిన గురువు ఆయన. మీకోసమే కదా దత్తత చేశారు. ఆయన పాదం ఎండికి ఎండిపోతుంటే మీరు ఇంటర్ సల్లుగా కూర్చున్నారా? ఇది ఊరా వల్లక్కడ.
ఏంటి వీరన్న రే రంగా రే చంద్రయ్య వీరన్నను చూడు. రేయ్ వీరన్నా ఏం చేస్తున్నావురా? ప్రెసిడెంట్ గారు ఊరు నుంచి వెళ్ళేస్తారా? ఊరు చివరి బతుకుతున్నావు, ఊరవతలికి వెళ్తావు, ఏం పెద్ద తేడా లేదయ్యా. గుళ్ళో దేవుని వేనాడు చూపించలేదు, బళ్ళో చూసానయ్యా. మా దేవుడయ్యా ఆయన. మేడం, మీకే చేద్దాం అనుకున్నాను, మీరే చేశారు. నేను అక్కడికి వచ్చేస్తాను సార్. ఇక్కడ ఉండడం నా వల్ల కావడం లేదు. లేదు మేడం, మీరు అక్కడే ఉండాలి మన స్టూడెంట్స్ కోసం. పైపెచ్చు నా దగ్గర ఇంకేం లేదు. ఏం లేదంటే మీరు మన గురించి ఆలోచించారా? ఇంకా వదిలేద్దాం మేడం. హలో 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 వీళ్ళే కొత్తగా వచ్చిన లెక్చరర్స్, శ్రీవాణి మ్యాథ్స్, శ్రీరామ్. ఏంట్రా ఇది? ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలి కదా. నోట్ చేసుకోండి. x to the power of y. ఎవర్రా బృహస్పతి క్లాస్కి లేట్గా వచ్చింది? మేడం ఎలా ఉన్నారు మేడం? ఇటువంటి అమ్మగారు ఎలా ఉన్నారు మేడం? మీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పాను కదా సార్, అయినా వినకుండా ఫోన్ పెట్టేశారు. నాదే తప్పు. పట్నం అబ్బాయిని నమ్మకూడదు అనుకుంటున్నే నమ్మాను. చూడండి, నాకు జరగాల్సిందే. మేడం ఏడవకండి, పిల్లలు చూస్తున్నారు. ఎవరు బాలు అది? ఓ సేల్స్ గర్లా? అయ్యయ్యో, వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఎప్పుడు చూడు సోపు, వాషింగ్ పౌడరు. ఇలా చూడమ్మా, నువ్వెంత ఏడ్చినా నీ దగ్గర వాషింగ్ పౌడర్ కొనేదే లేదు. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అయ్యో లేదమ్మా. అయ్యయ్యో, ఏంట్రా ఇది? ఏది కొంచెం తలపైకెత్తమ్మా. లక్షణంగా ఉంది కదరా. నీకేం మాయరోగం రా వద్దనడానికి? ఇదిగో చూడు, ఇలా ఆడదని ఉసురు పోసుకుంటే బాగుపడవచ్చు చెప్తున్నాను. క్లాస్ అయిపోయింది, రేపు రండి. ఉంటారా? ఏంటమ్మా ఏమైంది? మీ శిష్యుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మోసం చేసి కడుపు చేశాడంట. కడుపా? లేదమ్మా. కడుపు చేయలేదా? లేదండి. పోనీలే. ఇదిగో చూడు, తిన్ని నువ్వు చేసుకోకపోతే నేనేమైనా మింగి. ఇంకా ఆపమ్మా, నోటికి ఎంత వస్తే అంత చేసుకుని ఏం పెట్టి పోషించను? మన ఇంట్లో ఎక్కడ పడుకోబెట్టను? మీ ఆయన జీతంలో సగం వస్తుందమ్మా నాకు. నేను కూడా ఉద్యోగం చేస్తాను సార్. ఇంకా అవసరమైతే
ట్యూషన్ కూడా చెప్తాను. బయాలజీ ట్యూషన్కి ఎవరు మేడం వస్తారు? చిన్న చూపు చూపించకండి నా మీద, నా సబ్జెక్ట్ మీద. శారదా, నాకు అన్నం పెట్టు. ఏంట్రా ముఖం బాగా వెలిగిపోతుంది? ఏంటీడు అలా బయటికి వెళ్ళిపోయాడు? సిగ్గుపడుతున్నాడు మావయ్య. ఓ సిగ్గా? ఏయ్ నువ్వెవరో? శారదా, శారదా, తిను మన ఇంటికి కాబోయే కోడలండి. కోడలా? సిరిపురం కాలేజీలో బయాలజీ లెక్చరర్ అంట. ఓ ఇద్దరు ప్రేమించుకున్నారంట. సూపర్ రా, సూపర్ అమ్మా. పిల్లలందరూ ఎలా ఉన్నారు మేడం? కొత్త లెక్చరర్స్ క్లాసులు బాగా తీసుకుంటున్నారా? థ్యాంక్ యూ. కాలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది సార్. వచ్చిన లెక్చరర్స్ ఎవ్వరూ సరైన వాళ్ళు కాదు. లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చేరిపోయారు. ఏదో ఒకటి చేయండి సార్. ఇంకో టాపిక్ ఏమన్నా మాట్లాడుకుందాం మేడం. నేను ఎక్కడో నాకు కూడా ఈ లెక్చరర్ ప్రొఫెషన్ వర్కౌట్ కావట్లేదు. వేరే లైన్లో ట్రై చేస్తున్నాను జాబ్ కోసం. ట్యూషన్స్ కూడా మానేద్దాం అనుకుంటున్నా. ఏంటి అడుక్కోవడంలో కొత్త రకమా? నిజమే సార్, కావాలంటే బుక్ లేని చేదని అడగండి, చెప్తాను. ఎచ్చి ముట్టుకోకు. డబ్బులేం తగలేదు కదా? సార్ కెన్ ఐ గెట్ 5 రూపీస్ సార్? 5 రూపీస్ సార్ ప్లీజ్. మా అయ్య చదువు అనిపించేసి హోటల్లో పనికి పెట్టాడు సార్. రోజుకి 20 రూపాయలు. మరెందుకు అడుక్కుంటున్నావు? అడుక్కుంటే రోజుకి 70 నుంచి 80 రూపాయలు వస్తాయి సార్. 30 రూపాయలు మా అయ్యకి, మిగతాది నా చదువుకి. సరే, నేను చెప్పినట్టు చేయి. ఆ 30 రూపాయలు నేను ఇస్తాను. వెళ్ళి మీ నాన్నకి ఇచ్చేయి. నువ్వు చదువుకోవడానికి ఇక్కడికి వస్తే చాలు, సరేనా? శిష్యుడికి తగ్గ గురువు. ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? సీరియస్గా చెప్తున్నానురా. రేయ్ చెప్పరా, చదువుకుంటావా? చదువుకుంటా సార్. వస్తాను సార్. మా ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్తా. ఇదే సార్ నాకు మీలో నచ్చిన విషయం. చదువు అందరి పిల్లలకి అందాలని ఆశపడతారు. మరి మన స్టూడెంట్స్ వాళ్ళని అలాగే అనాథల్లో వదిలేస్తారా? సార్ అలసిపోయాను మేడం, ఓడిపోయాను. సార్ మీరు ఓడిపోవటం అంటూ జరిగితే మిమ్మల్ని నమ్ముకున్న 45 మంది స్టూడెంట్స్ ఓడిపోయినట్టే. నాకు మాత్రం ఉండదా మేడం? వాళ్ళని గెలిపించాలని ఉండదా? కానీ ఎలా? నేను ఊళ్ళో కూడా రావడానికి లేదు. ఖాళీగా ఉన్న కాలేజీని స్టూడెంట్స్తో నింపారు. మీరు తలుచుకుంటే అవుతుంది. ఇప్పుడేమంటారు మేడం? నేను ఊళ్ళోకి రాకపోయినా నేను చెప్పే చదువు వెళ్తే చాలంటారు. వెళ్తుంది. సార్, బాలు సార్, ఎలా ఉన్నారు సార్? ఎన్ని రోజులైంది సార్ మిమ్మల్ని చూసి. సార్ మీకు జరిగింది విన్నాను సార్.
చాలా బాధ అనిపించింది. సరే సరే, ఇప్పుడు అదంతా కాదు కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయగలవా? చెప్పండి సార్. రేపే చూడండి మీ అభిమాన హీరో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచలం. ఈ బోత్ సినిమాల మీద వచ్చే చిల్లర సరిపోవట్లేదయ్యా. ఫ్యామిలీ సినిమాలు, ఫైటింగ్ సినిమాలు వేస్తే కాస్త నాకు డబ్బులు వస్తాయని. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకి 6 గంటల షో ఫ్రీ. మర్చిపోవద్దు, ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకు మాత్రమే 6 గంటల షో. తప్పకుండా రండి. మీ అభిమాన హీరో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచలం. నా కట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట. గోపిక మేడం, 6 గంటలకు మర్చిపోకుండా థియేటర్కి వచ్చేయండి. ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, ఓకే? మీరు కూడా మాతో ఉండాలి సార్. ఇది టెక్నికల్ గా పాసిబులా సార్? మేడం, సింగపూర్ నుంచి కొత్త ప్రొజెక్టర్ వచ్చింది మేడం. VCR కనెక్ట్ చేసి ప్లే చేయొచ్చు సార్. మీకు ఈరోజు షో లేదు, ఎలాంటి పిల్లల షో ఇది. ఎలాంటి 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 ఎక్కడికి రా? పర్వాలేదు, తను రావచ్చు. ఇదేంట్రా? ఇది అరుణాచలం మూవీ కాదే. ఏంట్రా బాబు, అరుణాచలం అని చెప్పి ఏదో చేశారు. హలో పిల్లలు, బాగున్నారు? మన బాలు సార్ రా. ఏమైంది? ఫోకస్ సార్, ఫోకస్. ఓకేనా? రెడీ సార్, యాక్షన్. హాయ్ రా, బాగున్నారా?